ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ మహాప్రేమను బట్టి మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. మీ వాక్యపు వెలుగులో బిడ్డలు సంచరించినట్లుగా ఒక్కొక్క హృదయాన్ని బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావముల పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా మనవలు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెలిగియను. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెలిగియను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. సాతాను శక్తులు ఎదురించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. శోధన శ్రమలు ఎదురించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అనే
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు, వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుచున్నారు. చల్లేది గోధుమలే, మంచి విత్తనాలే విత్తుతున్నారు, గోధుమలే చల్లుతున్నారు. కానీ కోసేటప్పుడు పంట ఏమొస్తుంది అంటే ముండ్ల పంట వస్తుంది అంటాడు. ముండ్ల పంట కోస్తూ ఉన్నారు. అయ్యా, చేది చల్లుతామో అదే పంట కోస్తామని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే, జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోస్తున్నారు. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తుతారో ఆ పంటనే కోస్తారు. విత్తితే అదే పంట కోస్తారు. ఏ విత్తనాలు చల్లుతారో అదే పంట కోస్తారు. వేరే పంట కోయలేరు. కానీ ఇక్కడ గోధుమలు చల్లితే ముళ్ళ పంట కోస్తున్నారంటే ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. కనుక వాళ్ళు అలసట పడుతున్నారు కానీ ప్రయోజనం లేకపోయింది అంటున్నారు. జనులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమలే చల్లుతున్నారు కానీ ముళ్ళ పంట కోస్తున్నారు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాలలో, రక్షణ పొందిన దినములలో ఎంతో విశ్వాసంతో ఉంటున్నారు విశ్వాసులు, లేదా దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు అనేక మంది. అయితే అందులో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ప్రారంభ దినాల్లో ఉన్నట్లుగా విశ్వాసములో ఉండకుండా దినములు గడిచే కొద్దీ, సంవత్సరములు గడిచే కొద్దీ వారి కడవరి స్థితి భయంకరంగా ఉంటుంది. అంటే గోధుమలు చల్లినట్లుగా వారు మంచి విత్తనాలను కలిగిన బిడ్డలుగానే ఉన్నారు. ప్రారంభ దినాలను రాను రాను వారి జీవితంలో మార్పు చేస్తుంది. లోక సంబంధమైన, శరీర సంబంధమైన జీవితాలకి అలవాటు పడిపోయి, వ్యర్థమైన వాటికి అలవాటు పడిపోయి కొందరు వారి కడవరి దినాల్లో ముళ్ళ పంట కోస్తూ ఉన్నారు. అంటే జీవితాల్లో ఉండవలసిన విశ్వాసంతో పాటు పరిశుద్ధత ఉండవలసింది. విశ్వాసము తగ్గిపోతుంది, పరిశుద్ధత కోల్పోతున్నారు. చివరికి ముళ్ళ పంట ఇస్తున్నారు. అంటే పాపమనే ముళ్ళ పంట ఇస్తున్నారు. చెయ్యకూడని పనులు చేస్తున్నారు, చూడకూడని వాటిని చూస్తున్నారు, తినకూడని వాటిని తింటున్నారు, దేవునికి విరోధమైన వాటిని చేస్తూ ఉన్నారు. మరి ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఎందుచేతనంటే గోధుమలను చల్లినప్పుడు, మంచి విత్తనాలను చల్లినప్పుడు, మంచి విత్తనం మొలిచినట్లుగా, మొలకెత్తినట్లుగా నీ జీవితము దేవునిలో ఎదగడం ప్రారంభించింది. కానీ దినాలు గడిచే కొద్దీ ఎందుకు ఇలాంటి మార్పు వస్తుంది అంటే, వారి విశ్వాసము తగ్గిపోతుంది. దుష్టుడు వారి మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తున్నాడు గనుక వారు దుష్టునికి
లోబడిపోతున్నారు గనుక వారు చెయ్యకూడని పాడు కార్యాలు చేస్తున్నారు. అదే ముళ్ళ పంట, పాపపు పంట కోస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సంసోను అనే వ్యక్తిని చూస్తే ప్రారంభ దినాలు ఎంత గోధుమల వలె మంచి విత్తనాల వలె విత్తబడిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే నాజీరు చేయబడిన వ్యక్తిగా, దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా, దేవునికి మహిమ తెస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవునికి సంతోషమును కలిగించే వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు. రాను రాను ఆయన జీవితంలో లోకాశలు పెరిగిపోయాయి, శరీర ఆశలు బలమైపోయినవి. అతనిలో వ్యర్థమైన వాటికి అలవాటు పడిపోయాడు. అతని జీవితంలో ముళ్ళ పంటను కోసే స్థితికి వచ్చాడు. చేయరాని కార్యములు చేయడం మొదలు పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, రక్షింపబడిన బిడ్డలు మొదటి దినములలో ఏ విధంగా దేవునిలో ఆనందిస్తూ దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు, అదే విశ్వాసాన్ని కలిగి కడమట్టుకు అనగా తుద మట్టుకు వారు గొప్ప విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలి. గాని లోకమును ఆశించి, వ్యర్థమైన వాటిని ఆశించి, శరీర కోరికలను కోరుకొని ముళ్ళ పంట పండకూడదు, లేదా ముళ్ళ పంట కోయకూడదు. అనగా పాపపు జీవితములో పాపపు కార్యములు చేస్తూ దేవుణ్ణి దుఃఖ పెట్టే స్థితిలోనికి రాకూడదు. కానీ సంసోను అదే పరిస్థితికి వచ్చాడు. ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం, ఆత్మీయ జీవితం ఎందుకెంత బలహీన పడిపోయింది అన్న సంగతిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అతని స్వార్థాన్ని కోరుకున్నాడు. ఎలాంటి వారు ఈ కడవరు దినాల్లో కొంతమంది అలా మారిపోతున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, కడవరకు తమ విశ్వాసాన్ని కాపాడుకొనడం లేదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ఉంటారు అని ప్రభు చెప్తూ ఉంటే మెలకువను వదిలిపెట్టి ప్రార్థన చేయడం మానేస్తున్నారు, శోధనలో పడిపోతూ ఉన్నారు. ఇది గోధుమలు జల్లుతున్నారు. ప్రారంభము ఎలా ఉందో ముగింపు మాత్రమే అలా ఉండడం లేదు. ఇలా కొంతమంది జీవితంలో బలహీనులైపోతూ ఉన్నారు, బలహీనమైన స్థితికి వస్తున్నారు, ముళ్ళ పంట కోస్తున్నారు, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు, దేవునికి అవమానం కలిగిస్తున్నారు. అందుకే వాక్యం అంటుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచు ఉన్నది అంటున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి దేవుని నామానికి అవమానము రాకూడదు. నీవు దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు చేయకూడదు. రక్షింపబడిన బిడ్డ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి తప్ప వ్యర్థమైన కార్యాలు చేయకూడదు. నీవు చేయకూడదు, నీవు చేయించకూడదు. అంటే చేసేవారికి నీవు సహకారం చేయకూడదు, వాడు కార్యాలు చేసేవారికి నీవు తోడవకూడదు, సహకారం చేయకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు, వాటిని చేయడానికి నీవు ఇష్టపడకూడదు. అవి నీకు తగవు. ఎందుకు అంటే పరిశుద్ధులకు ఇవి తగవు. పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనివ్వండి అన్నాడు దేవుడు. పరిశుద్ధులు అపవిత్రులుగా మారకూడదు.
దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. దేవుడు తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తం చేత నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను రక్షించుకున్నాడు. నీ విశ్వాసాన్ని, క్రీస్తు ప్రభునందు కలిగిన నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఈ మెలకువైన ఆత్మీయ జీవితం నీలో ఉండకపోతే దుష్టుడు నిన్ను పడగొట్టేస్తాడు. సోదరి సోదరుడు, దుష్టుడు నిన్ను లోకములోనికి లాగివేస్తాడు. లోకస్తులు చేసినట్లుగా నిన్ను చేసేలా చేస్తాడు. నీవు లోకాన్ని చూచి ఆనందపడుతూ ఉన్నావేమో, లోక కార్యాలను చూచి నేను కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటున్నావేమో. నీవు రక్షించబడ్డావు అన్నమాట మర్చిపోతున్నావా? నీవు దేవుని బిడ్డవు అన్నమాట మర్చిపోతున్నావా? దేవుని కార్యాలు చెయ్యాలన్నమాట, దేవుని చిత్త ప్రకారం నడవాలన్నది నీవు మర్చిపోతూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు మరవవద్దు. నీవు ఆత్మ సంబంధమైన బిడ్డవు గనుక ఆత్మ సంబంధిగానే ఉండాలి గాని శరీర సంబంధిగా మారకూడదు. శరీర సంబంధి శరీర విషయాలను గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, మీరు శరీర విషయాలను గురించి ఆలోచించుకోవద్దు. ఆత్మ విషయాలను గురించి, ఆత్మ సంగతులను గురించి ఆలోచన చేసుకోండి. ఎలా ఎదగాలి ప్రభువులో నా ఆత్మ, నేను ఎలా జీవించాలి ప్రభు కొరకు, పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలి. దేవుడు పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు గనుక నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని నీవు దేవుని కొరకు నీ ఆత్మ ఆలోచించాలి. ఆత్మ విషయాలు ఇవి, ఆత్మ విషయాల్ని ఆలోచించేదిగా ఉండాలి. కానీ నీ ఆత్మ, అందరూ ఎలా ఆనందపడిపోతున్నారో, ఎందరు అలా సంతోషపడిపోతున్నారో అలా నేను ఉండలేకపోతున్నాను, వారి నా వయసు లాంటి వారి వాళ్ళు కూడా అని అనుకుంటే ఇక్కడ వయసును గురించి ఆలోచన చేయొద్దు, శరీరమును గురించి ఆలోచన చేయొద్దు, ఆత్మను గురించి మాత్రము ఆలోచన చేయాలి. ప్రధానమైనది ఆత్మ. ఎందుకంటే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించవలసింది ఆత్మ. ఈ మట్టి శరీరము దేవుని రాజ్యములు ప్రవేశించదు. ఇది ఈ లోకములోనే ఉండిపోతుంది, అనగా రాలిపోతుంది ఏదో ఒక రోజున. కానీ నీలో ఉన్న ఆత్మ ఆ దేవుని రాజ్యానికి వెళుతుంది. అందుకే నీవు దేవుని బిడ్డగా బతికితే, దేవుని బిడ్డగా జీవిస్తే దేవుని రాజ్యములో చేరుతావు. దేవుని బిడ్డగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే, శరీర కార్యాలను బట్టి ఆనందిస్తూ శరీర సంబంధిగా జీవిస్తే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అందుకే ప్రారంభ దినాల్లో ఎలా ఉంది నీ విశ్వాసం, ప్రారంభ దినాల్లో ఏ విధంగా ఉంది? అందుకే అన్నాడు ప్రకటన గ్రంథములో, నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు గనుక నీ మీద ఒక నేరము మోపవలసి వచ్చింది అంటున్నాడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మొదటి దినాల్లో ఎంతో ప్రేమతో ఉన్నావు. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని దాసులు అంటే ఎంతో ప్రేమ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి దేవుని కొరకు జీవించావు. కానీ దినములు గడిచే కొద్దీ నీ విశ్వాసం ఏమయ్యింది? నీ పరిశుద్ధత ఏమవుతుంది? నీ ఆత్మీయ జీవితం ఎలా మారిపోతుంది అని ఆలోచన చేస్తున్నావా? ప్రారంభ దినాల్లో గోధుమలు జల్లి చివరికి అది గోధుమ పంట రావాల్సింది, గోధుమ పంట రావడం లేదు, ముళ్ళ పంట. పరిశుద్ధమైన క్రియలు నీలో కనబడాలి, పరిశుద్ధమైన జీవితమే కనబడాలి.
కానీ ఏం కనబడుతుందంట? ముళ్ళ పంట కనబడుతుంది. చెడ్డ కార్యాలు, లోకాశలు, శరీర కార్యాలు, నిద్రాశ, జీవపు డంబం, ఇవన్నీ నీ జీవితంలో కడవరి స్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితి కొందరిలో కనబడుతుంది అంటున్నాడు దేవుని వాక్యములో. అది నీలో కనబడకుండా చూసుకోవాలి, అది నీలో రాకుండా చూసుకోవాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి, నిలకడైన మనస్సు కలిగి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తే నీ ఆత్మ దేవునిలో ఆనందిస్తూ ఉంటుంది. పరలోక రాజ్యములో చేరి నీవు సంతోషిస్తావు ప్రభువుతో. కనుక ప్రభువుతో సంతోషించే గొప్ప భాగ్యం నీకు కావాలా సోదరి సోదరుడా? లేకపోతే ఈ లోక ఆనందాలతో లోకములోనే జీవించాలని తలస్తున్నావా? సోదరి సోదరుడా, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని కార్యాలను గూర్చి, దేవుని చిత్తమును గూర్చి, దేవుని మార్గమును గూర్చి ఆలోచన చేసుకోండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని గూర్చి గాని, శరీర సంబంధమైన వాటిని గూర్చి గాని ఆలోచన చేయవద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. కనుక ముళ్ళ పంట కోస్తే అలసిపోతూ ఉన్నారు, వాళ్ళు ప్రయోజనం లేకుండా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంట? ప్రయోజనము లేకుండా ఉన్నారు. అయ్యా, నెమ్మది ఉండదండి. కడవరి స్థితి భయంకరమైన స్థితిగా మారకూడదు. మొదటి స్థితి ఎలా ఉందో యేసయ్య నమ్మినప్పుడు, అలా నీ కడవరి స్థితి కూడా అదే విశ్వాసములో నీవు కొనసాగితే నీ జీవితంలో నెమ్మది, శాంతి ఉంటుంది. ఆస్తి లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, బలం లేకపోయినా, ఏది లేకపోయినా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను కలిగిన ఆత్మ అనుభవం నీలో ఉంటే చాలండి. అదే నీ ఆత్మకు నెమ్మదిని కలగజేస్తుంది. అదే నీ జీవితంలో పరిశుద్ధతను నీలో నిలిచేలా చేస్తుంది. పరలోక రాజ్యములో చేరడానికి నీకు తోడుగా లేదా నిన్ను నడిపించడానికి ఉపయోగపడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మొదటి ప్రేమను కలిగి ఉండండి, మొదటి విశ్వాసమును కలిగి ఉండండి, మొదటి నమ్మకాన్ని కలిగి ఉండండి. కడవరకు దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసాన్ని మీ జీవితంలో కలిగి ఉంటే మీరు ధన్యులవుతారు. ఇక్కడ చూడండి, సంసోను మొదట్లో ఉన్న విశ్వాసం లేదు. మొదట్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. తన సొంత లాభాన్ని కోరుకొని శరీర కార్యాలని ఆశించి ఆయన వెళ్ళకూడని ప్రదేశమునకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. రెండవది, ఏ స్థలాలకైతే వెళ్ళకూడదో ఆ స్థలాలకే వెళ్ళి దేవుణ్ణి దుఃఖపెట్టాడు. అనగా చెయ్యకూడని కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆత్మీయ జీవితం అంతా పూర్తిగా పాడైపోయింది. ఆయన చేయకూడని కార్యాలు చేయడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి దుఃఖపెట్టాడు. తన బ్రతుకులో కడవరి స్థితి చాలా భయంకరంగా ముగిసిపోయింది. అది దుఃఖకరంగా ముగిసిపోయింది, వేదనకరంగా ముగిసిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన పరిస్థితి కలగకుండా, లోక సంబంధమైన వాటిని ఆశించకుండా జాగ్రత్త పడితే నీవు ధన్యుడవుతావు, ధన్యురాలవుతావు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా భయంకరంగా ఆయన జీవితం, ఆత్మీయ జీవితం
శారీరకముగా ఆయన జీవితం ముగిసిపోయింది. ఎంత భయంకరంగా ముగిసిపోయింది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నులు ఓడదీశారు అతనికి, చివరికి మరణం పాలైపోయాడు. అంత దుస్థితికి ఆయన దిగజారిపోయాడు. అంటే దుష్టుని యొక్క కార్యాలు చేయడం మొదలు పెట్టేశాడు. దుష్టుని కార్యాలు, దుష్టునికి లోబడిపోయాడు, దుష్టుని కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగిన వారు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆ దేవునితోనే సాగిపోవాలి, దేవునితోనే నడవాలి, దేవునితోనే జీవించాలి, దేవుని బిడ్డగానే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అది ప్రతి బిడ్డ మీద, రక్షింపబడిన ప్రతి బిడ్డ మీద గొప్ప బాధ్యత, భారముగా ఉన్నది, భారమై ఉన్నది. అంటే ఆ బాధ్యత, భారాన్ని కలిగిన వారిగా ఉండాలి. తమ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలనే పరిస్థితిని కలిగిన వారిగా ఉండాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సౌలు అనే రాజుగారు ఉన్నాడు. ఈ రాజుగారు కూడా, సౌలు అనే ఆయన తన తండ్రి గారి యొక్క గాడిదలు తప్పిపోతే వాటిని వెదకడానికి ఆయనతో పాటు పాలేరును తీసుకుని వెళ్ళాడు. పనివాడిని పాలేరును తీసుకుని వెళ్ళి గాడిదల్ని వెతికితే గాడిదలు కనబడలేదు. 3 రోజులు వెతికారు, ఎక్కడ కనబడలేదు. కనబడకపోతే సమూయేలు అనే ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళారు. సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి వెళితే ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అయ్యా, మా తండ్రి గాడిదలు తప్పిపోయాయి, అవి ఎక్కడున్నాయో మీరు తెలియజేస్తారా అని అడిగితే, గాడిదలు ఎక్కడికి వెళ్ళిపోయాయని కంగారు పడద్దు, గాడిదలు దొరుకుతాయి, కంగారేం పడక్కలదు, గాడిదలు దొరుకుతాయి. కానీ దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు అని చెప్పాడండి సమూయేలు ప్రవక్త. అయ్యా, ఆయన అంటున్నాడు, సౌలు అని ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా ఏమని అంటున్నాడు తెలుసా? నేను నా గోత్రములో కడగొట్టు గోత్రము, బెన్యామీను గోత్రము, ఎందుకు పనికిరాని వాళ్ళము, ఆఖరి గోత్రము. అయ్యా, నేను ఏపాటివాణ్ణి, నేను సరిపోనయ్యా, నేను తగనయ్యా, రాజుగా నన్ను అభిషేకించడానికి దేవుడు నేను సరిపోనయ్యా అని సమూయేలు భక్తులతో చెప్తూ అంతగా తగ్గించుకున్న వ్యక్తి. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ప్రభువు కృపను పొందాలని ఆయన జీవితంలో ఎంత తగ్గింపు కలిగి, నేను సరిపోను, యోగ్యుని కాదు, నేను అయోగ్యుని అని ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడు, తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, దేవుని చిత్తానికి విధేయత చూపాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకుని ఆ మొదటి దినములలో నీవింత పశ్చాత్తాపడి, నీ పాపమును గూర్చి, నీ దోషములను గూర్చి ఎంతో పశ్చాత్తాపడి ప్రభు ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తములో కడగబడి శుద్ధీకరించబడిన నీవు ఆ మొదటి దినాలని మర్చిపోతున్నావా? ఆ మొదటి ప్రేమను మర్చిపోతున్నావా? ప్రభువు నిన్ను ఎంతగా ప్రేమించాడో, నీ దుస్థితి నుండి, నీ అవిధేయత స్థితి నుండి, నీ అపవిత్రత నుండి, నీ పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను విమోచించాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, రక్షించాడన్న మాట మర్చిపోతున్నావా సోదరి సోదరుడా? ఏం పర్వాలేదు, నేను పరిశుద్ధుడైపోయాను, పరిశుద్ధురాలైపోయాను, నాకేం పర్వాలేదు,
నేను ఎలా మాట్లాడేసినా పర్వాలేదు, నోటికొచ్చినట్లుగా నేను మాట్లాడినా అయ్యా తగ్గింపు కూడా ఉండాలండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. ఎంత కోపం వస్తే అంత కోపాన్ని నీవు ప్రదర్శించకూడదు. ఎందుకంటే కోపాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తే, మరి దేవుడిని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, మరి కోపాన్నే మీరు విడిచిపెట్టకుండా కోపాన్నే కలిగి ఉంటే మీ ఆత్మీయ జీవితం ఎంత బలహీన పడిపోద్దో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం చెప్తుంది. మరి దేవుని నీతిని నెరవేర్చకపోతే నీ పరిస్థితి ఏమిటి? నీ మొదటి ప్రేమ ఏమవుతుంది? నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? నీవు అసలే ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను రక్షించాడో, ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను పిలిచాడో, ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో నేను ఇలాంటి బలహీనమైన స్థితిలోను అపవిత్రమైన స్థితిలో ఉండగా దేవుడు నన్ను పిలుచుకొని రక్షించాడు అన్నది నీవు జ్ఞాపకం చేసుకుంటే అలా నీవు కోపపడలేవు. కోపాన్ని విడిచిపెడతావు. కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహమును మానుకొను. అబ్బా పురుషులకే ఇంత ఆగ్రహము కోపం ఉంది అనుకుంటే స్త్రీలు ఏమైనా తక్కువ? వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ కోపం ఆగ్రహము కలిగి ఉంటున్నారు. ఇది దేవుని బిడ్డలకు తగదు. ఇది దేవుని బిడ్డలకు పనికిరాదు. నీ కోపము నీకు ఏదో ఒక రోజున శత్రువుగా మారుతుంది. నీ కోపమే నీకు శత్రువుగా మారుతుంది. నీ జీవితానికి బలహీనమైన స్వభావం అది. నీ ఆత్మీయ జీవితానికి బలహీనమైన స్వభావం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే గోధుమలు చల్లి ముళ్ళ పంట కోస్తున్నారు. ఆ దుస్థితికి రావద్దు, ఆ బలహీన స్థితికి రావద్దు. పరిశుద్ధతను కాపాడుకో, యథార్థతను కాపాడుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. సౌలు రాజు ఇంత పశ్చాత్తాపడి రక్షింపబడిన ఆ మొదటి దినాల్లో ఎంత విశ్వాసంతో ఉన్నాడో, అలాంటి వ్యక్తి ఆ రాజుగా అభిషేకం పొందిన తర్వాత రాజైన కొద్ది దినాలకి ఆయన మొదటి స్థితిని మర్చిపోతున్నాడు. మర్చిపోతున్నాడండి? రాజుగారైన తర్వాత తనకి ఇంక తిరుగులేదు అనుకున్నాడండి. రాజ్యం ఉంది, రాజుగా ఉన్నాను, సింహాసనం ఉంది, నాకు ఏం పర్వాలేదు అనుకుని ఆయన ఏం చేశాడంటే దేవుని మాట వినడం మానివేశాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఏ ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించి రక్షించాడు ఆ దేవుని మాటే మర్చిపోతున్నావా? ఆ దేవుణ్ణే మర్చిపోతున్నావా? నిన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చిన ఆ దేవుణ్ణే మర్చిపోతున్నావా? మర్చిపోవద్దు సోదరి సోదరుడు. సౌలు రాజు దేవుని మాటను మీరిపోతున్నాడు. దేవుని మాట ప్రకారం చేయడం లేదు, దేవుడు చెప్పినట్టు నడవడం లేదు, దేవునికి ఇష్టమైన రీతిలో నడవడం లేదు, తనకిష్టమైన రీతిలో నడవడం మొదలు పెట్టేశాడు. అంటే అతని కడవరి స్థితి ఎలా మారిపోయిందో చూడండి ప్రేమను దేవుని బిడ్డలారా. చేయకూడని కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. దేవుడు చెప్పినట్టు చేయడం లేదు, దేవుని మాట ప్రకారం నడవడం లేదు. అయ్యా నా వాక్యాన్ని విని నా వాక్య ప్రకారం నడిచేవాడే నా రాజ్యములో ప్రవేశిస్తాడన్నాడు దేవుడు. కానీ ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్య ప్రకారం నడవడం లేదండి. ఆయన మాటని విడిచిపెట్టాడు, తనకిష్టమైన రీతిలో నడవడం మొదలు పెట్టేశాడు. సౌలు రాజు తన ఇష్టానుసారంగా జీవించడానికి పూనుకున్నాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో
అవన్నీ తిరిగి చేయడం మొదలు పెట్టాడు. ఏదైతే విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టిన పాపములన్నీ మరలా 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 చేయడం మొదలు పెట్టాడు. అందుకే ఆయనకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేకుండా అయిపోయింది అతని జీవితం. చివరికి అతను ఏమైపోయాడు? దుష్టుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. దుష్టుడు అతన్ని శోధించడం మొదలు పెట్టాడు. సాతాను చేతిలో బందీ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎంత బలహీనుడయ్యాడంటే దుష్టుడు అతని మీద ఏలుబడి చేయడం మొదలు పెట్టాడు. దేవుని మాటను వినని అతని జీవితం చివరికి యుద్ధములో ఓడిపోవడమే కాదు, మరణించడం కూడా జరిగింది. జాగ్రత్త ప్రేమన్న దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వ్యక్తి అలా మరణించవలసిన పరిస్థితి కాదు. అతను చేసిన అతని కడవరి స్థితి దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయాడు గనుక అతనికి అంత భయంకరమైన కడవరి స్థితి ఏర్పడింది. జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రక్షణ పొందిన బిడ్డలు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. కడవరి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది కనుక చూడండి, సంసోను యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందో అలా సౌలు రాజు యొక్క స్థితి కూడా భయంకరంగానే ఉండిపోయింది. జాగ్రత్త పడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. అందుకే ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా దానిని నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లి దానిగా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తినే. ఎలా నాటాడంటండి? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటితే అది ఏమైందంట? కేవలము నిక్కమైన విత్తనము అని విత్తనము వలన చెట్టు, విత్తనము వలన ఏర్పడిన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలి నీవెట్లు భ్రష్ట సంతానమైతే, భ్రష్టురాలైపోయిన. అంటే ఈ ద్రాక్షవల్లి ఎలాంటిది? ఈ ద్రాక్షవల్లి శ్రేష్టమైనది, కానీ చివరికి అది ఎలా మారిపోయింది? భ్రష్టమైన ద్రాక్షవల్లిగా మారిపోయింది, పనికిరాని ద్రాక్షవల్లిగా మారిపోయింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్షవల్లిని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు ఎక్కడ నాటాడంటున్నాడో తెలుసా? కొండ మీద సత్తువ కలిగిన భూమి మీద నాటాను అంటున్నాడు. కొండ మీద అనగా క్రీస్తునే బండ మీద, క్రీస్తునే బండ మీద సంగమనే తోట, ద్రాక్ష తోట ఆ క్రీస్తునే బండ మీద నాటాడంట. దేవుని సంగమనే తోట, ద్రాక్ష తోట నాటితే సంఘము ఏ స్థితిలో ఉండాలో అలా ఉండాల్సింది చివరికి ఏమైపోయిందంటండి? ఆ ద్రాక్షవల్లి అది భ్రష్టమైన ద్రాక్షవల్లిగా మారిపోయింది. అంటే సత్వ భూమిలో ఉన్నా గాని అది ఎందుకు ఇలా మారిపోయింది? అయ్యా, సత్వ భూమి కలిగిన సంఘములో దేవుని వాక్యము సమృద్ధిగా దొరికి సంఘములో ఉండి కూడా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు పాడు చేసుకుంటున్నావు అంటే సోదరీ సోదరుడా, దీనికి కారణం ఏమిటి? ఎందుకు భ్రష్ట జీవితం నీలో ఏర్పడుతుంది? ఈ భ్రష్ట స్వభావం రావడానికి కారణం ఏమిటి? సత్వ భూమిలో ఉన్నావన్న మాట మర్చిపోయావా? ఏదైనా రాళ్ళు ఉన్నవేమో అని రాళ్లను కూడా ఏరి పారవేశాడు.
అవును ప్రేమను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్న పాపమనే రాళ్లను అన్నిటిని ఏరి పారవేసి నిన్ను రక్షించి సంఘములో ద్రాక్షవల్లిగా నాటితే నీవు ద్రాక్ష తోటలు ఎదుగుచూ ఉన్న నీ జీవితములో భ్రష్టమైన ద్రాక్షవల్లిగా మారకూడదు. కానీ ఎందుకు ఇలా మారిపోయిందంట చూడండి. చివరికంట ఈ ద్రాక్షవల్లి ఏమైంది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్లుగా అది ద్రాక్ష పండ్లు కాస్తుందని ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లి కోసం, ఆ తోట కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటే యజమానుడు చివరికి అదేం చేసిందంట, కారు ద్రాక్షలు కాయడం మొదలు పెట్టిందంట. ఏ కాయలు? కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు కాసేస్తుంది. అయ్యా అయ్యా, పైకి ఎంత బాగా కనబడిందో, దేవుని బిడ్డల్లా విశ్వాసంలా కనబడుతూ చివరికి కడవరి స్థితిలో ఎంత బలహీనమైపోయిందో చూడండి. కారు ద్రాక్షలు కాసిందంట, చేదు ఫలాలు ఫలించిందంట. అలా ఒకవేళ నీ జీవితంలో చేదు ఫలాలు ఫలించే స్థితి, చేదు క్రియలు నీలో ఉన్నవేమో, చేదు క్రియలు నీలో కనబడుతున్నవేమో, చేదు ఫలాలు నీలో తయారయ్యాయేమో ఒకసారి ఆలోచించుకో సోదరి సోదరు. చెడ్డ క్రియలు, పాడు క్రియలు, అపవిత్ర జీవితం, మోసపు జీవితం, అన్యాయపు జీవితం, అక్రమమైన జీవితం నీలో ఏర్పడిందేమో ఒక్కసారి ఆలోచించుకో సోదరి సోదరుడా. అందుకే చివరికి కారు ద్రాక్షలు కాసిందంట. కాయడానికి కారు ద్రాక్షలు నీవు ఎందుకు కాశావు, కారణం ఏమిటి అంటున్నాడు ఆ తోటను కూర్చొని యజమాని. దేవుని బిడ్డలారా, రక్షింపబడిన దేవుని బిడ్డలారా, నీవు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా మారిపోతున్నావు? అసలు కారణం ఏమిటి? నీ జీవితం ఏమైపోయింది? ధనాన్ని ఆశించావా? లోకాన్ని ఆశించావా? శరీర కార్యాలను ఆశించావా? వ్యర్థమైన వాటి మీద ఆశలు పెంచుకున్నావా? దేవుడు దుఃఖపెట్టే స్థితికి వచ్చావా? కారు ద్రాక్షలు చేదు పనులు చేస్తూ ఉన్నావా? చేదు క్రియలు నీలో కనబడుతున్నాయా? ఆలోచించుకోండి ప్రేమనొద్దామని బిడ్డలారా. ఆ చేదు ఫలాలు నోట పెట్టలేక ఆ తోట అంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే, తోట అంతా కూడా ఏమైంది? కోయబడిపోయిందట. తోట అంతా కూడా కోయబడిపోయింది. ఇక తోట ఎందుకు పనికి రాదు. ఆ ఫలాలు ఎవరు తింటారండి? కారు ద్రాక్షలు చేదు ఫలాలు ఎవరు తింటారు? తీగా ఉంటే ఎవరైనా తింటారు, కానీ అంత చేదైపోయినా ఆ ఫలాలను ఎవరు తింటారు? నీ జీవితం ఒకవేళ చేదుగా మారిపోతే నిన్ను చూచి అందరూ హేళన చేస్తారు, అవమానంగా మాట్లాడతారు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందే, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. శ్రమ అయినా బాధ అయినా సరే, కష్టమైనా సరే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి. నీవు దేవుని బిడ్డగానే నిలవాలి. నీ కడవరి స్థితి భయంకరంగా ఉండకూడదు. నీ కడవరి స్థితిలో అపవిత్రత కనబడకూడదు. మొదటి స్థితిలో ఎలా పరిశుద్ధంగా ఉన్నావు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఉన్నావు, అదే స్థితి నీ కడవరి జీవితంలో కూడా కనబడాలి. అలాంటి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మీరు జీవించాలి ప్రేమనొద్దామని బిడ్డలారా. శరీర సంబంధులుగా మారిపోవద్దు. దేవునికి విరోధమైన క్రియలు చేయదు. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు గనక పరిశుద్ధంగానే నడవండి. మీ ప్రవర్తన విషయములు, మీ మాటల విషయములు, మీ చూపుల విషయములు, మీ క్రియల విషయములో మీరు పవిత్రంగానే కనబడాలి తప్ప
అపవిత్రంగా మారొద్దు. అయ్యా, నీ కూడా తల్లిదండ్రులు ఉండరు, నీ కూడా అన్నదమ్ములు ఉండరు, నీ కూడా ప్రతి క్షణము భర్త గాని భార్య గాని ఉండరు. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. 10 మంది మధ్య ఉన్నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోక రాజ్యం చేరలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు. దేవుని బిడ్డలారా, రక్షింపబడిన నీ ఆత్మీయ అనుభవ జీవితాన్ని ఏం చేస్తున్నావు సోదరి సోదరుడు? దాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తున్నావా? ఉన్నదా ప్రార్థన? నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ప్రార్థన లేని జీవితంలో ఉన్నావా? ప్రార్థన లేకపోతే పాపములో పడిపోతారు. ప్రార్థన ఎంతో అవసరం దేవుని బిడ్డలకి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ప్రార్థన ఉండాలి. గంటల తరబడి ప్రార్థనా పరుడుగా ఉండండి. సమూయేలు ప్రార్థనా పరుడుగా ఉన్నట్లుగా మీరు కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. సమయం దొరికితే చాలు ప్రార్థన చేయాలి. సమయం దొరికితే చాలు ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ప్రార్థన లేకుండా ఊరకనే కాలం గడిపేస్తున్నావా? ఊరకనే గడిపేస్తున్నావా? సమయం అంట, కాలం అంటండి పొట్టువలే గతించిపోవచ్చు ఉన్నది. సమయం మరలా తిరిగి వస్తుందా? గాలికి ఎగరగొట్టబడుతున్న పొట్టు ఎలా ఎగిరిపోతుందో అలా సమయము గతించిపోతుంది, కానీ మరలా తిరిగి రాదు సమయం. అందుకే సమయం ఉండగానే నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. సమయం ఉండగానే నీవు మనసు మార్చుకోవాలి. దేవుని బిడ్డగా మారాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. సమయం ఉండగానే నీ ఆత్మీయ జీవితం ప్రభువుకి సమర్పించుకోవాలి. మరి ప్రభువుకి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ ఆత్మను అప్పగించుకుంటావా? లేకపోతే లోకానికి, పాపానికి, వ్యర్థమైన జీవితానికి, వ్యర్థమైన కార్యాలకి అప్పగించుకుంటావా? ఒకసారి ఆలోచించుకో సోదరుడా, సోదరి. నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. భ్రష్ట సంతానంగా మారొద్దు, భ్రష్టురాలుగా మారొద్దు, భ్రష్టుడిగా మారొద్దు. రెండవది ఎలా ఉండాలంట? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలి. కారు ద్రాక్షలు కాసే ద్రాక్షవల్లిగా మారదు. కారు ద్రాక్షలు కాసే అంతిమ స్థితి లేదా కడవారి స్థితి. కారు ద్రాక్షలు కాసే స్థితికి రాకూడదు. దేవుని బిడ్డలారా, నీ జీవితము రుచికరమైంది గాను, శ్రేష్టమైంది గాను ఉండాలి. అంతే తప్ప మధురమైనదిగా ఉండాలి. చూడండి, నయోమి తన జీవితం పేరుకు అర్థం మధురం. అయితే ఆమె మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారుల్ని పోగొట్టుకుంది. ఇంకా మిగిలింది ఎవరంటే 2 కోడండ్రు మాత్రమే మిగిలారు. ఆమె మిగిలింది. అప్పుడు అంటుంది, దేవుడు మరి పట్టణాన్ని, బెత్లెహేము పట్టణాన్ని దర్శించాడు. దేవుడు దర్శించాడు, దర్శనమిచ్చాడు. వాళ్ళకి సమృద్ధైన ఆహారమును దయచేశాడు. కనుక నేను అక్కడికే వెళ్ళిపోవాలి, నేను అక్కడికే వెళ్ళిపోవాలి అని ఆమె ఒక్కతే బయలుదేరితే ఆమెతో పాటు కోడళ్ళు 2 బయలుదేరారు. కానీ వాళ్ళు ఊరు దాటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని గురించి అంటుంది, ఇంత దూరం సాగనంపారు ఊరు నుండి,
ఇక నా ఊరికి వెళ్ళిపోవడానికి, పట్టణానికి వెళ్ళిపోవడానికి నేను నిశ్చయించుకున్నాను గనుక మీరు నాతో వస్తే మీకు అన్ని బాధలే, మీరు మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళిపోతే మీరు మళ్ళా వివాహాలు చేసుకుని సుఖపడవచ్చు, వెళ్ళిపోండి అమ్మా అని చెప్పింది. కానీ అందులో ఒక ఆమె వెళ్ళిపోయింది అత్తగారిని ముద్దు పెట్టుకొని. మరొక ఆమె మాత్రం కోడలు రూతు వెళ్ళకుండా అంటుంది, అత్తయ్య నీ ఉన్న చోటే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను అక్కడే ఉంటాను నీతో అంది. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఆమె కలిగింది కనుక వెంటనే నాతో పాటు నీవు రావడానికి నాకు ఇష్టమైంది అంటుందండి. కూడా పెట్టుకొని తీసుకొని వెళుతుంది. అయితే ఆ పట్టణములో బెత్లెహేములో చేరిన తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రొట్టెల ఇల్లుకి చేరిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, ఈమె నయోమి కాదా, అలాగే ఉంది నయోమిలా అంటున్నారు. కానీ ఆమె ఏమంటుంది, అయ్యో నన్ను నయోమి అనొద్దు అనొద్దు, నాలో ఉన్న మధురం అంతా పోయింది, నేను పోగొట్టుకున్నాను, నా మధురమైన ఆత్మీయ జీవితం అంతా పాడైపోయింది, ఇక నన్ను నయోమి అనొద్దు. ఏమని అనమంటుంది, మారానండి చేదు. ఆమె గ్రహించింది నేను చేదైపోయానని. మరి నీవు గ్రహిస్తావా నయోము వలె ధాన్యుడవు ధాన్యురాలు అవుతావు. కానీ సౌలు రాజు గాని అలాగే సంసోని గాని గ్రహించలేకపోయారు. జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా, నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. కానీ నీవు కారు ద్రాక్షలు కాసే స్థితికి రావద్దు, కారు ద్రాక్షలు కాసే స్థితికి రావద్దు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఆనంద గృహములలో ముళ్ళ పొదలు లేదా ముళ్ళ తుప్పలు ఏమైనాయంటే ముళ్ళ పొదలు బాగుగా పెరిగిపోతున్నాయంట ఆనంద గృహాలలో. అయ్యా నీవు దేవునికి ఆనంద గృహముగా ఉండాలి, నీ హృదయం నీ జీవితం ఆనంద గృహముగా ఉండాలి, దేవుడు నివసించే గృహముగా. మరి అలా ఉంటుందా? లేకపోతే నీ హృదయం అని ఆ ఆనంద గృహములో ముళ్ళ తుప్పలు పెరిగిపోయి ముళ్ళ పంట పండే స్థితిలో ఉన్నావా? ఆలోచించుకొని ఆనంద గృహముగా, దేవుడు నివసించే గృహముగా నీవు జీవిస్తే ధాన్యుడవు ధాన్యురాలు అవుతావు. దేవుని బిడ్డలారా, దేవుని బీజము నీ యందు విత్తబడితే నీవు పాపము చేయవు, పాపము చేయవు. దేవుని మూలంగా పుట్టిన వానుడు దేవుని బీజమును నిలిచి ఉంటుంది గనుక వాడు పాపము చేయడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. కనుక దేవుని బీజము విత్తనము విత్తబడితే నీ జీవితంలో నీవు పాపము చేయవు. దేవుని వాక్యము చేత నీవు నింపబడుతూ ఉండాలి. దేవుని వాక్యం చేత నీ హృదయం నింపబడుతూ ఉంటే నీవు పాపము చేయవు, చేయజాల. పరిశుద్ధుడిగా జీవిస్తావు, పరిశుద్ధుడిగానే జీవించు. జనులు ముండ్ల చూడండి, గోధుమలు చల్లి ముండ్ల పంట కోసినట్లుగా కోయడానికి వీల్లేదు. ఎలా ఉండాలంట? గోధుమలు చల్లి గోధుమలే కోయాలి. పరిశుద్ధంగా ప్రారంభించిన నీ ఆత్మీయ జీవితం, ప్రభు కొరకు రక్షణ పొందిన నీ జీవితం కడవరి స్థితి వరకు కూడా పరిశుద్ధంగానే జీవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు. బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ముద్రించండి ప్రభువా. వాక్య ప్రకారం నడిచే వారిగా సిద్ధం చేయండి. కారు ద్రాక్షలు కాయకుండా నాయన పరిశుద్ధమైన జీవితాలతో ప్రారంభించిన ఆత్మీయ జీవితాలు కలిగిన బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు ప్రభువా, వారి కడవరి జీవితం వరకు కూడా ఆత్మీయ జీవితం అంతా కూడా నమ్మకంగా మీ కొరకు జీవించి పరలోక రాజ్యములో ప్రవేశించే వారిగా సిద్ధపరిచి ఆత్మ అనుభవంతో ఒక్కొక్క బిడ్డను నింపి బలపరిచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీతో ఉండును గాక. ఆమేన్.